హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి విషయం గురించి నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనో అని అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరూ రాత్రి పడుకునేటప్పుడు జనరల్గా చేసే కొన్ని మిస్టేక్స్, చాలామంది ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది చేసే మిస్టేక్ అనేది ఏంటి? రాత్రి పడుకునేటప్పుడు చేసే మిస్టేక్. పడుకునే ముందు మీరెప్పుడూ కూడా గతంలో జరిగిన నెగటివ్ ఆలోచనల్ని, గతంలో చేసిన తప్పులని, మీరు పడ్డ బాధలని తలుచుకుంటూ పడుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు. ఒక్కటి అర్థం చేసుకోండి, గతంలో జరిగిన తప్పులు అవ్వచ్చు, గతంలో జరిగిన బాధలు కానీ పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతాయా అన్న విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా గనక మీరు చేస్తున్నారు, ప్రతిరోజు పడుకునే ముందు ఇలాగ ఆలోచిస్తూ పడుకుంటున్నారు అంటే మీరు అలాంటి పని నుంచి బయటికి రావాలి. అలాంటి పని మీరు చెయ్యకూడదు. ఎందుకో నేను చాలా క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మనందరికీ తెలుసు, ఏ విషయాలనైతే పదే పదే ఆలోచిస్తామో అది సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి అలాంటి పరిస్థితుల్ని యూనివర్స్ ద్వారా మనకి క్రియేట్ చేస్తాయి అనేసి. మరి అలాంటప్పుడు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి అన్న విషయం మీద ఫోకస్ చేయండి. అది కూడా ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు. ఎందుకంటే మనం రాత్రి పడుకున్న తర్వాత మన శరీరం పడుకోవచ్చేమో కానీ, నిద్రపోవచ్చేమో కానీ, మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది నిద్రపోయిన తర్వాత. మరి ఆ సబ్కాన్షియస్ మైండ్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి రాత్రి పడుకునే ముందు? గతంలో జరిగిన చెడున, గతంలో మనం ఎదుర్కొన్న చేదు అనుభవాలన అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే సబ్కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరు గతంలో జరిగిపోయిన చేదు అనుభవాలని తలుచుకుంటూ సబ్కాన్షియస్ మైండ్కి నెగటివ్ సంకేతాలు ఇవ్వకండి. కనీసం మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు, లేదంటే మీ గతంలో జరిగిన మంచి ఆనందకరమైన విషయాలను తలుచుకుంటూ, లేదంటే మీ భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి కోరికను తలుచుకుంటూ ఆనందకరమైన, సంతోషకరమైన, మంచి పాజిటివ్ ఆలోచనలతో సబ్కాన్షియస్ మైండ్కి రాత్రి పడుకునేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అలాంటి ఇన్స్ట్రక్షన్స్, అలాంటి ఆలోచనలు గనక మీరు ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే అతి తొందరలోనే, కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో జరిగే అద్భుతాలు, మిరాకిల్స్ అనేవి మీరు చూస్తారు. మీరు ఇచ్చే ప్రతి ఆలోచన, మీరు ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్స్ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి దానికి సంబంధించిన పరిస్థితులని మీకు ఫ్యూచర్లో క్రియేట్ చేస్తుంది. ఇది అక్షర సత్యం. ఇది సబ్జెక్ట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేయండి. మరి రాత్రి పడుకునేటప్పుడు ఎలా మన ఆలోచనలు ఉంటే బాగుంటుంది, ఎఫెక్టివ్గా సబ్కాన్షియస్ మైండ్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అంటే సింపుల్గా పడుకునే ముందు కంప్లీట్గా పడుకొని ఈ పని చేస్తారా, లేకపోతే కూర్చొని పని చేస్తారా, ఎలాగైనా పర్వాలేదు, కానీ మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం, ఒక 5 మినిట్స్ మంచి మెడిటేషన్, మీకు నచ్చిన మెడిటేషన్, పాజిటివ్ మెడిటేషన్ చేసుకోవడం, అలాగే మీ భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అలాంటి పాజిటివ్ విషయాలని, ఆనందకరమైన విషయాలను తలుచుకుంటూ పడుకోవడం అలవాటుగా మార్చుకోండి. మనం ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చెప్పుకున్నాం, మీ భవిష్యత్తు మారాలి అంటే ముందు మీరు మారాలి, మీ అలవాట్లు మారాలి, మీ ఆలోచనలు మారాలి. అలా మారితేనే మీ భవిష్యత్తు అనేది మీరు అనుకున్నట్టుగా
గొప్పగా, ఉన్నతంగా మారుతుంది. నేను మారను. నేను ఎప్పుడూ నెగెటివ్‌గానే ఆలోచిస్తాను. నా ఆలోచనలు ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటాయి. నేను గతంలో ఉన్నట్టే ఉంటాను. కానీ నా భవిష్యత్తు మారాలి అంటే ఎలా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మారి చూడండి. అతి తొందరలోనే మీ లైఫ్‌లో జరిగే అద్భుతాలని మీరు ఆనందపడతారు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అందులో అనుమానం లేదు. కానీ దానికంటే ముందుగా మీరు మారాలి. మీ ఆలోచనలు మారాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన తప్పు చేయకండి. మంచి ఆలోచనలతో, పాజిటివ్ విషయాలను ఆలోచిస్తూ, మంచి మెడిటేషన్‌తో సబ్‌కాన్షియస్ మైండ్‌కి మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను ప్రతి డౌట్‌కి నేను క్లారిటీ ఇస్తాను. ప్రతి డౌట్‌కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.